ఎలా ఉంది భయ్య బరాబర్ ప్రేమిస్తా? భయ్యా బరాబర్ ప్రేమిస్తా సినిమా చూశాను భయ్యా. అబ్బా ఏం చేసాడు భయ్య మన యాటిట్యూడ్ స్టారు. స్టారులకే స్టారు, యాటిట్యూడ్ స్టార్ అంతే. డ్యాన్సుల్లో యాటిట్యూడ్, యాక్టింగ్లో యాటిట్యూడ్, ఫైట్లో యాటిట్యూడ్, కామెడీలో యాటిట్యూడ్, రొమాన్స్లో యాటిట్యూడ్. అబ్బా యాటిట్యూడ్ ఎక్కువ అవడం వల్లే కొంచెం నెగిటివ్ అయింది. లేదు అదేం లేదు. అతనికి యాటిట్యూడ్ అనేది అతని బ్లడ్ అది అంతే. అతని బ్లడ్లోని ఇమిడిపోయి ఉంది. అతను పీల్చే గాలిలో, అతని రక్తంలో, బ్లడ్లో కలిసిపోతుంది అది. పాటల్లో కూడా ఖచ్చితంగా ఆయన మాటల్లో, పాటల్లో, ఆటల్లో గుంజి 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 అలా అబ్బా ఏమి పాట భయ్య, ఏమి పాటదే. ఆ పాటను చూస్తుంటే థియేటర్లో అబ్బా లేచి డ్యాన్స్ చేస్తాం అంతే. అవే లిరిక్స్ ఉన్నాయి ఏంది థియేటర్, అవే లిరిక్స్ ఉన్నాయి అంటే రిలిక్స్ మార్చాడులే, కానీ కొద్దిగా బాధగా ఉంది. ఆ సాంగ్ను పెట్టుంటే బాగుంది ఇంకాస్త. పెట్టుంటే బాగుండు. బయట ఆ సాంగ్ పాడినందుకే కదా బాగా కాంట్రవర్సీ అవుతుంది, తిడుతున్నారు. అదే మాకు కావాల్సింది అదే భయ్య. సాంగ్ నాకు అలాగే ఉంటుంది అంతే. అలాంటివి ఉంటాయి. అది ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది. మీరు అవే కోరుకుంటున్నారు అంతే. నాకు అదే కావాలి. నాకైతే బాగుంది. నేను ఆయన ఫ్యాన్ని, చంద్రహాసన్కి నేనైతే పెద్ద ఫ్యాన్. ఆ సాంగ్ చూసి సినిమాకి వచ్చాను. ఆ సాంగే కాదు, నేను మామూలు ఫస్ట్ నుంచి నేను పెద్ద ఫ్యాను. కానీ ఈ సాంగ్ ఏంటంటే నాకు చూడగానే నేను అట్టే అదేంటంటే టెంప్ట్ అయిపోయినా అంతే. ఈ సాంగ్ చూసి అట్టే నాకట్టే స్టక్ అయిపోయినా. నేనే ఆ సినిమాలో హీరో అన్నట్టు ఫీల్ అయిపోయినా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇది 100 కోట్లు పక్క. ఇది ఈ సినిమా అన్న చంద్రహాసన్న, నువ్వు ఒక యాటిట్యూడ్ స్టార్వి, నువ్వు భయపడకు. నీ సినిమాకి ఖచ్చితంగా 100 కోట్లు పక్క అంతే. నెక్స్ట్ సినిమా ఇంకా 1000 కోట్లు అంతే. కాబట్టి ఈ సినిమా మాత్రం అన్ని థియేటర్ వేస్తే ఖచ్చితంగా బాగా ఆడుతుంది భయ. అప్పటికి ఇంత బడ్జెట్ తక్కువైనా కూడా ఏం చేస్తున్నాడు భయ్ యాక్టింగ్. అబ్బా ఏమి డ్యాన్స్లు వేస్తున్నాడు. ఆ సినిమాలో మెసేజ్ ఇచ్చాడు లాస్ట్లో. బా కులం, మతం, జాతి, భాష, ప్రాంతం అనేది ఏమీ లేకుండా ప్రేమిస్తే, ప్రేమని పంచితే, మనం ఎవరికన్నా ప్రేమని ఇస్తే అది తిరిగి ఇస్తుందని, ఆ ప్రేమతోని ఊరు మొత్తం కలిపి దేశాన్నే కాపాడుతున్నాడు. ఇది కదా కావాలా సినిమా అంటే, ఇది. అంతేగాని ఈ సినిమాలన్నీ వస్తాయి పోతాయి ఎందుకు భయ్యా. కాబట్టి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అందరూ ప్రేమిస్తారు, ప్రేమలో పడతారు, ప్రేమతో జీవిస్తారు అంతే. ఇంకా థియేటర్లో ఆడియన్స్ ఉన్నారా? ఉన్నారు భయ్, ఎందుకు లేరు భయ్. ఆ థియేటర్ మొత్తం జనాలు ఆడ ఒక పక్క. అమ్మాయిలు అయితే ఏందో అన్న హైట్కి ఫ్లాట్ అయిపోయినట్టున్నారు అమ్మాయిలు. కాబట్టి అన్న హైట్ కానీ, అన్న కామెడీ కానీ, డైలాగులు కానీ యాటిట్యూడ్కి యాటిట్యూడ్ భయ్యా. బా ఏమి యాటిట్యూడ్ రా నాయన. ఆ మాటల్లో, పాటల్లో, డ్యాన్సుల్లో, ఆ మాటల్లో, పాటల్లో, డైలాగుల్లో ఎక్కడ చూసినా యాటిట్యూడు పట్టుకొని పీకేస్తాడు అంతే ఇంకా. కాబట్టి ఖచ్చితంగా అన్న ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో దొరికేసాడు అంతే. కాబట్టి 6 అడుగులు బుల్లెట్, మళ్ళీ 6 అడుగులు పైనే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సినిమా హీరో దొరకడం మన టాలీవుడ్ సినిమా ఫీల్డ్కి అదృష్టం అంతే. ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు పక్క. ఒకవేళ ఎక్కువ మాట్లాడితే 1000 కోట్లు అంతే. మనమేం చేయలేము. 1000 కోట్లు పక్క ఈ సినిమా అంతే. ఎలా ఉంది భయ్య బరాబర్? బరాబర్ ప్రేమిస్తానే టైటిల్ అయితే సినిమాకి తగ్గట్టే ఉందండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి సినిమాకు ప్రతి స్టోర్స్ డిఫరెన్స్ ఉన్నట్లే ఏ సినిమా, చిన్న సినిమా, పెద్ద సినిమా, చాలామంది ప్రేక్షకుల మైండ్లలో ఉంటుంది, అరే పవర్ స్టార్ సినిమాకి వెళ్తా, అరే మెగాస్టార్ సినిమాకి వెళ్తా. కానీ ఇది అట్లా కాదండి. సినిమాకు మెయిన్ ఏంటి, కంటెంట్. చిన్నదా పెద్దదా బడ్జెట్ ప్రకారం అవసరం లేదు. కంటెంట్ బాగుందా? చాలా బాగుందండి కంటెంట్. ఎందుకంటే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, ఈ మనం ఉన్న గ్రామాలలో, ఊర్లలో చూసుకుంటే ముఖ్యంగా కులమతాలనే పట్టుగొమ్మలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కులం, అరే నా కులముని ప్రేమిస్తే చంపేస్తా, నీ కులముని ప్రేమిస్తే చంపేస్తా, నా కులముతో పోవద్దు, నీ కులముతో పోవద్దు అనేది చాలా పిచ్చి అయిపోయారు. మనకు చిన్నప్పటి నుంచి మనం పుట్టక ముందు నుంచే ఉన్నాయి. మనం ఇప్పుడు అరే మా కులం వాళ్ళని చూడొద్దు, అరే ముస్లిం వాళ్ళని చూడొద్దు, అరే వాళ్ళని చూడొద్దు అన్నట్టు మనం మెరిగిపోయాం. కానీ ఈ సినిమా ఏంటంటే ఒకటే ఊరిలో ఉన్న వాళ్ళే కులమతాలు అన్నట్టు వివిధ రకంగా వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్లు ఉన్నదాన్ని ఒక హీరో దాన్ని ఒక ఫ్రాంక్గా చేసి, ఒక అబద్ధంగా ఊరే లేకపోతే వీళ్ళు ఎట్లుంటారు, ఊరు ఉంది కాబట్టి ఇప్పుడు అట్లా డివైడ్ అంటున్నారు. అదే ఊరు లేకపోతే అందరూ ఒకటి అవుతారు కదా అన్న ఒక కాన్సెప్ట్, ఒక లాజిక్ని తీసుకొని ఒక అబద్ధం చెప్పి ఆ 2 ఊర్లో ఉన్న కులమతాలను కలిపి వాళ్ళందరూ ఒకటే దారిలో వెళ్ళాలన్నట్టు చేసి చాలా మంచి కాన్సెప్ట్ చేసింది యాక్చువల్గా. అంటే ఈ సినిమాకి మొన్న చంద్రహాస్ పాడిన సాంగ్ అనేది బాగా నెగిటివ్ అయింది. ఆ సాంగ్ మీరు సమర్థిస్తారా థియేటర్లో? లేదండి, మనము ఇంతకుముందు చూసింది వేరు, స్క్రీన్లో చూసేది వేరు. ఎందుకంటే స్క్రీన్ ముందు యాక్సెప్ట్ అంటే అది ఒపీనియన్ కదండి. ఒక హీరోగా ఇప్పుడు నేను ఒక స్టేజ్ యాక్టర్ని, ఒక యాక్టర్గా మాకు ఉంటుంది పాడాలి, మన సాంగ్ను మనం హైప్ చేసుకోవాలి. అది కరెక్ట్ కాదు అనే అది కూడా. ఎందుకంటే పబ్లిక్గా మనం అట్లా అనొద్దు. కానీ తను ఉన్న ఒక ఫీల్డ్లో అలా వచ్చింది. కానీ అది ఏదో కావాలని సినిమాకు నెగిటివ్ అని ఏం లేదండి. చాలా ఆడియన్స్ రావడానికి నెగిటివ్ అంటే మనము ఏదో ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా, ఒక చిన్న దాని ద్వారా తేలవలేం. ఎందుకంటే కంటెంట్ అనేది ఓవరాల్ స్టోరీ, ఒక డైరెక్టరు 24 క్రాఫ్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏదో ఒక రోజు ఒక మాట అన్నాడు అని చెప్పేసి దాన్ని దూరం పెట్టేయడం అది కరెక్ట్ కాదు. దయచేసి ప్రేక్షకులకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే,
తను ఏదో అన్నాడు కాకుండా తను చేసిన స్టోరీ ఏంటి, కాన్సెప్ట్ మంచిగా ఉందా, కొత్తోడే కదా, కొత్తోడికి ఒక సినిమా దొరకడం అంత ఈజీ కాదు. ఈ రోజుల్లో ఒక కొత్త యాక్టర్ రావాలంటే చాలామంది ప్రొడ్యూసర్ దొరకడు, ఎంత టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్ దొరకదు. అలాంటిది ఒక ప్రొడ్యూసర్ దొరికి తనను తాను ప్రూవ్ చేసుకునే టైంకి ఏదో ఒక చిన్న మాట వల్ల మిస్ అయిందంటే అది మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే సినిమాకు చాలా కాన్సెప్ట్ అనేది ముఖ్యం, అది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ మూవీ. బరాబర్ ప్రేమిస్తా. సో ఆ ఇస్తాలో ఉన్న థ్రిల్ అనేది డైరెక్టర్ గారు ఒక విజన్, అంటే ప్రాణం ఉన్న మనుషులకి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనకు బ్రెయిన్లో ఎన్నెన్నో మెదులుతుంటాయి, కులమని మతమని, ఇది కాదు సమాజానికి కావాల్సిన మెసేజ్. బట్ అందరూ బాగుండాలి, 2 వర్గాలు 2 ఊళ్ళు వాళ్ళు కలిస్తే ఆ సంతోషం ఏంటి. టోటల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్లో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ కథకు ఎంత ఇంపార్టెంటో కథాంశానికి కూడా హీరో అంత ఇంపార్టెంట్. చంద్రహాస్ అయితే యాడ్సప్ చెప్పచ్చు. బరాబర్ ప్రేమిస్తా సినిమా బరాబర్ ప్రతి ఒక్కరు చూడాలి, అన్ని ఏజ్ వాళ్ళు చూడాలి. మనం పెరుగుతున్నప్పుడు ఏ జాగ్రత్తలు ఉండాలి, మనకన్నా పై వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటే మనకి ఏమి సమాజంలో వర్త్ అనేది ప్రతి ఒక్క సన్నివేశం తగ్గట్టుగా ఫోటోగ్రఫీ అయితే కనుక రియల్గా మన చుట్టూ జరిగే ప్రాంతాలలో ఎలా ఉంటుందో అలా చూపించారు. మోర్ దెన్ మెసేజ్ ఏంటంటే మనము విలువ ఇవ్వాలి, ప్రాణానికి విలువ ఇవ్వాలి అన్న మెసేజ్ అయితే కనుక నాకైతే హ్యాట్స్ ఆఫ్గా నేను అంగీకరిస్తున్నాను. సాంగ్స్ కూడా యాక్టిట్యూడ్. సో ఆ ప్యాటర్న్ అనేది రామ్నగర్ బన్నీలో ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఈ సినిమాతో అందరూ ప్రభాకర్ గారు అబ్బాయి అంటారు. ఫర్దర్గా ఏంటంటే చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ గారు అన్న పేరైతే కనుక తెచ్చుకుంటాడు. మూవీ చాలా అంటే ప్రస్తుతానికి ఇప్పుడు అంటే ప్రభాకర్ గారి పరువు తీస్తున్నాం అంటూ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా కామెంట్ చేస్తున్నారు. బికాజ్ మొన్న చంద్రహాస్ స్టేజ్ పైన పాడిన పాట త్రూ, సో అది సినిమాకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించింది. సో సినిమాను కూడా మేము చూడమంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేయడం, ట్రోల్ చేయడం జరిగింది. మీరేం చెప్తారు స్టేజ్ పైన అలా పాట పాడడానికి సంబంధించి ట్రోలింగ్ గురించి? యుద్ధం చెయ్యందే విజయం రాదు, చెడ్డ అవ్వందే మంచి అవ్వలేడు, సమాజమే అలా ఉంది. సో తన కల్ట్ అది, దాన్ని ఎవరు ఆపలేరు కదా, సక్సెస్ని కూడా ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, తప్పేం లేదు. గట్స్ ఉన్నాయి, రిస్క్ తీసుకున్నాడు. ఈ రోజుల్లో రిస్క్ లేనిది ఏది అంత ఈజీగా రాదు. బట్ ఇండస్ట్రీలో ప్లాట్ఫామ్ కావాలంటే దానికి ఇంకా 3 రెట్లు మనం సాహసాలు చేయక తప్పదు. దానికన్నా భయంకరంగా దిగజారిన రోజులు కూడా ఉన్నాయి. బట్ వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక గుర్తింపు కావాలంటే నలుగురు చెడ్డగానే చూస్తారు, ఆ చెడ్డలోనే మంచి వస్తుంది. కలియుగం కాబట్టి ఇలాంటి వాటికి మనం జంకాల్సిన అవసరం లేదు. ఆయన వర్షన్ ఆఫ్లో వెళ్తేనే, ఒకప్పుడు కొంతమంది ఇలాగ నెగిటివ్గా వెళ్ళి రవితేజ గారు కూడా ఎన్నో ఫేస్ చేసే మరి ఇప్పుడు స్టార్డమ్ హీరో కింద ఉన్నాడు. సో అలాగే నాని గారు కూడా చాలా కింద స్థాయి నుంచి ఇబ్బంది పడి ఇప్పుడు స్టార్డమ్కి వెళ్ళాడు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. కాబట్టి ఈ రోజులు ఎంత రియాలిటీగా ఉన్నా కూడా ఎవరు అంత సక్సెస్ని హ్యాట్సప్ చేయరు. కాబట్టి తప్పు చేసైనా సరే పరిస్థితుల్ని మనకు ఫేవర్గా మార్చుకోవాలనేది దునియా నేర్పిస్తుంది. కాబట్టి బరాబర్ నేనైతే అంగీకరిస్తున్నా. ఎలా ఉంది గురుగారు బరాబర్ ప్రేమిస్తా? అన్న బరాబర్ ప్రేమిస్తా సినిమా అయితే సినిమా చూశాను. ఈ సొసైటీలో జరుగుతున్నది చూపించారు అన్న డైరెక్టర్ గారు. సొసైటీలో ఏం చూపిస్తున్నారు ఇప్పుడు, అంతా మత పిచ్చి, కుల పిచ్చి అదే జరుగుతుంది కదా. మనుషులు చంపేయడం, డ్రమ్ములో వేయడం, ఇల్లగా అల్లగా ఇవన్నీ జరుగుతున్నాయి. అదే కళ్ళకు అద్దుగట్టుగా మనకి స్క్రీన్ మీద మనకి స్క్రీన్ ప్లే అదరగొట్టారు డైరెక్టర్ గారు. కెమెరామెన్ గారు అయితే ఇంకా హైలైటు. సినిమా మాత్రం చెప్తున్నానండి, ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాకి మ్యూజిక్ ఇరగదీశారన్న. మ్యూజిక్ అది న్యాచురల్ అన్న. నిజంగా చంద్రహాస్ గారు మన చెప్తున్న ప్రభాకర్ గారు వాళ్ళ అబ్బాయి కదన్నా, ప్రభాకర్ గారు వాళ్ళ అబ్బాయి యాక్టింగు. కుర్రోడు ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాల కుర్రోడు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ నిజ జీవితంలో ఎలా చేస్తాడు అన్నది చూపించారన్న. నిజంగా కుర్రోడికి మాత్రం నిజంగా లైఫ్ ఉందన్న. ఎందుకంటే డ్యాన్స్ కానీ ఫైట్లు కానీ న్యాచురల్గా చేస్తున్నాడు. మన విలేజ్లో ఏదన్నా ఫైటింగ్లు కానీ గొడవలు కానీ ఏదన్నా జరిగితే ఎలా ఉంటారు అన్నది చూపించారన్న. సినిమా మాత్రం
బరాబర్ ప్రేమిస్తే మాత్రం ఇంకా మార్పు రావాలన్నా ఈ సినిమా చూసి కూడా చాలామందికి మార్పు రావాలా. ఏదన్నా ఇంకా నా క్యాస్ట్ మన చేతులు కోసుకుంటే బ్లడ్ వస్తుంది కానీ క్యాస్ట్ రాదు కదన్నా. ఎందుకన్నా ఇంకా క్యాస్ట్ తప్పన్నా, ఎలాంటి చేయొద్దన్నా. దయచేసి మాత్రం మార్పు రావాలని తల్లిదండ్రుల నుంచి పిల్లలకి రావాలా. ముందు తల్లిదండ్రులు కట్టుకుంటే పిల్లలు కట్టుకుంటారు, తల్లిదండ్రులే కట్టగలేనప్పుడు పిల్లలు ఏం కట్టుకుంటారు. అందుకే దయచేసి మాత్రం నా హెచ్చరిక తల్లిదండ్రులకి. కానీ సినిమాకి సంబంధించి మొన్న చంద్రహాస్ పాడిన పాట బాగా నెగిటివ్ అవుతుంది, బాగా ట్రోల్ అవుతుంది. ఏం చెప్తారు దానికి? అన్న ఒక ఎదుగుతుంటే ట్రోల్ చేస్తుంటారు, తెలుసు కదన్నా. ఇప్పుడు ఒక ఎదుగుతున్నామంటే మనకు సైతాన్లు ఉంటారు పక్కనే, ఎదుగుతుంటారు, ట్రోల్ చేస్తారు. ఎంత ట్రోల్ చేసినా ఆయన ఎదుగుతూనే ఉంటాడు. ఆయన బాల్ అంటాడన్న, మనం బాల్ కింద కొడితే పైకి ఎదుగుతుంటుంది కదా. అలాగే చెప్తున్నాం కదన్నా, మన రీసెంట్గా చేశారు కదా జూనియర్ సినిమా, మన కుర్రోడు గాలి జనార్దన్ గారు వాళ్ళ అబ్బాయి చేసే డ్యాన్స్, ఇంకా ఈ అబ్బాయిని కూడా డ్యాన్స్ సూపర్ లైఫ్ ఉందన్న. స్టేజ్ పైన అలా పాడడం, బూతులు పాడడం మీరు యాక్సెప్ట్ చేస్తారా? అవునన్న, అంటే బూతులు అంటే మరీ ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో బూతులు అనేది ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో బూతులు అంటే వాళ్ళు చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. కానీ బూతులు కాకుండా మామూలుగా అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. బూతుల పరంగా అయితే ఎక్స్పెక్ట్ చేయను నేను. ఎలా ఉంది భయ్య బరాబర్ ప్రేమిస్తా? అన్న సూపర్ ఉందన్న, డిఫరెంట్ మూవీ. వన్ సైడ్ లవ్ అది. అమ్మాయి అంతానం లవ్ చేస్తుంటే హీరో అంతానం పట్టించుకుంటలేడు. లాస్ట్కి మళ్ళీ లవ్ ఏందో అర్థమవుతుంది. మస్తు జెన్యున్గా చెప్పండి, కాన్సెప్ట్ ఏంటి మీకు నిజంగానే నచ్చిన సినిమా? అంటే నాకు నచ్చిందంటే ఏమేది ఒకటే నచ్చిందన్న, ఈరోజు మరి అంతానం నచ్చలేదు. సినిమాతో డిఫరెంట్గా తీసారు, సినిమాతో మస్తుందన్న. మళ్ళీ పార్ట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను. లాస్ట్కు వీళ్ళు అంటే వాది ఆ ఊరికి లొల్లైపోతుంది. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారేమో అని ఎదురు చూస్తున్నాం అన్న. యాక్టింగ్ ఎలా ఉంది చంద్రహాస్? మస్తుందన్న, సూపర్ బాగుందన్న. సో మొన్న పాడిన పాట మరి చాలా నెగిటివ్ అయ్యింది కదా. సో మీకు ఎలా అనిపించింది? మొన్న ఆ పాట పాడడం కరెక్ట్ అనిపించింది? నాకంతా తెలియదు అన్న, పాట అయితే వినలేదు నేను, వినలేదన్న. సో చంద్రహాస్ ఫ్యాన్ అందరు ఆల్రౌండ్ అన్న, అందరు ఫ్రెండ్స్. సినిమా అయితే నచ్చింది? నచ్చింది అన్న, బాగుంది సినిమా. డిఫరెంట్ మూవీ, కొత్తగా తీసిరో, మంచిగా ఉంది సినిమా.